అవిధేయులు ఎవరు? అర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళే. అవిధేయులు ఎవరు? అవమానకరమైన మాటలు మాట్లాడేవాళ్ళే. అవిధేయులు ఎవరు? ఆయన సన్నిధికి దూరముగా ఉన్నవాళ్ళే. అవిధేయుడు వచ్చి వ్యర్థమైన మాటలు మనకు చెబుతుంటే చెవున వేసుకొని నీవు ఉగ్రతకి గురవుతున్నావు, దేవుని కోపానికి గురవుతున్నావు. దేవుడు ఓరక ప్రేమించు ఆయన ప్రేమామూర్తి అయి ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. కానీ తప్పక దేవుడు కోపపడే దినము కూడా ఒక దినం ఉంది. తప్పక దేవుడు కోపపడతాడు. దేవుని కోపాన్ని మీరు తట్టుకోలేరు. దేవుడు అంటే ఆషామాషిగా తీసుకోవద్దు. దేవుని ఉగ్రత కానీ దేవుని దెబ్బ కానీ అంతే, తగిలిందా నిన్ను లేపే నాదుడు లేడు, నిన్ను బాగు చేసే నాదుడు లేడు. అందుకే ఉగ్రత రానివ్వకుండా చూసుకో. దేవుడు నీ మీద కోపపడకుండా చూసుకో. దేవుని ప్రేమకి దూరం అవ్వమాక. అవిధేయులైన వారి మీద నా ఉగ్రత రాబోతుందని అన్నాడు. ఈరోజు దేవుని మాటకి మనం దూరం అయిపోయాం, లోక సంబంధమైన మాటలకు మనం దగ్గర అయిపోయాం. అవునంటారా కాదంటారా? ఈ సంవత్సరం ఎట్లా గడిచిందండి? ఈ 365 రోజుల్లో నీ మార్పు ఏంటి? ఈ 365 రోజుల్లో నీ జీవితంలో ఒక మంచి ఏది? సంవత్సరం కూడా అయిపోయింది కదా. నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో ఏది? మందిరంలో కానీ, ఇంట్లో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ మార్పేది? అవిధేయులతో సహవాసం, అవిధేయులైన మాటలు, అవిశ్వాసమైన మాటలు, అవిశ్వాసులతో సహవాసం. నేనంటాను, దినములు చెడ్డవి, సమయము లేదు, సమయము లేదు. అవిధేయులతోనా మన సహవాసం? పరిశుద్ధులకు తగినది కాదన్నాడు కదా దేవుడు.